హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీఎన్ఎస్ అకాడమీ. హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం మొదటి ప్రశ్న చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిఫార్మర్స్ వాజ్ నాట్ అమాంగ్ ది ఫౌండర్స్ ఆఫ్ ఏ రిలీజియస్ అసోసియేషన్ కాల్డ్ రెహ్నమాయి మజ్దయాసన్ సభ? అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి సంస్కర్తలలో ఎవరు రెహ్నమాయి మజ్దయాసన్ సభ అనే మత సంఘాన్ని స్థాపించిన వారిలో లేరు అంటున్నాడు. అంటే రెహ్నమాయి మజ్దయాసన్ సభతో సంబంధం లేని వ్యక్తిని గుర్తించమంటున్నాడు. ఈ రెహ్నమాయి మజ్దయాసన్ సభ అనేది పార్షి కమ్యూనిటీ కొరకు ఏర్పడినటువంటి ఒకటి రిలీజియస్ రిఫార్మ్స్ అని చెప్పుకోవచ్చు. పార్సీ కమ్యూనిటీ, వీరి మతం జొరాస్ట్రియన్. ఏంటిది? జొరాస్ట్రియన్. ఈ జొరాస్ట్రియన్ మతంలో కూడా మూఢనమ్మకాలు ఎక్కువ అయిపోయి ఆడవారికి విద్య అవసరం లేదనేటటువంటి సంకుచిత భావంతో ఉన్నారు. ఆడవారిని బయటికి పంపపోవడం కానీ, ఆస్తి హక్కుని వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ ఈ జొరాస్ట్రియన్ మతంలో అంటే పార్షి కమ్యూనిటీలో కూడా ఉంది. సో ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ మూఢాచారాలని రూపుమాపి అసలు జొరాస్ట్రియం ఒరిజినల్గా ఏం చెప్తుంది, అందరు ఈక్వల్ అని చెప్తుంది కదా అని మోడర్న్ ఎడ్యుకేషన్ మనం అలవర్చుకోవాలి, ఆడవారికి కూడా విద్య కావాలి ఎస్పెషల్లీ అని చెప్పేసి ఈ జొరాస్ట్రియన్ పార్షి మతస్థులు ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సంఘమే రెహ్నమాయి మజ్దయాసన్ సభ అనేది. ఇది 1851లో బాంబేలో ఏర్పరిచారు. ఎక్కడ? బాంబేలో ఏర్పరిచారు. అంతేకాకుండా ఈ సభ రోస్త్ గఫ్తార్ అనేటటువంటి ఒక పత్రిక ద్వారా ఆడవారికి విద్య ఎందుకు ముఖ్యం, పాశ్చాత్య విద్య ఎందుకు ముఖ్యం, ఇంగ్లీష్ ఎందుకు ముఖ్యం అనేది తెలియజేస్తూ అనేక వ్యాసాలు కూడా ఆ రోస్త్ గఫ్తార్లో రాయడం జరిగింది. అయితే ఇక్కడ దాంట్లో ఏర్పరిచిన దాంట్లో ఒకరు లేరు అంటున్నాడు. చూడమంటున్నాడు. ఈజీ క్వశ్చనే. దాదాబాయి నవరోజీ పార్షి, ఫర్దోన్జీ నవరోజీ పార్షి. ఇక్కడ సయ్యద్ అహ్మద్ ఖాన్ చూడగానే మనకు అర్థమైపోతుంది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇతను అలీగర్ మూమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇతను ముస్లిం కమ్యూనిటీలో రిఫార్మ్స్ కోసం ట్రై చేసినటువంటి వ్యక్తి. ముస్లింలకి పాశ్చాత్య విద్య కావాలి, వెస్టర్న్ ఎడ్యుకేషన్ కావాలి అని. ఇక్కడ పార్షీలకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ కావాలి అని చెప్పేసింది ఏమో రెహ్నమాయి మజ్దయాసన్ సభ. బట్ ఇక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏమో ముస్లిం రిఫార్మర్. సో ఇతన్ని మనం ఎలిమినేషన్ చేయొచ్చు. ఎస్ఎస్ బెంగాల్. అదేవిధంగా కేఆర్ కామా. ఎవరు? కేఆర్ కామా. ఇతను కూడా ధన సాయం చేశాడు ఈ రెహ్నమాయి మజ్దయాసన్ సభకి. సో ఇది ఇక్కడ లేనిది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ మూమెంట్తో మనకి అక్కడ క్లియర్గా మనం అతని గురించి తెలుసుకోవచ్చు. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ద ఫెమన్ ఎంక్వైరీ కమిషన్ ఆఫ్ 1880 లెడ్ బై శ్రీ రిచర్డ్ స్ట్రాచీ ఈజ్ అసోసియేటెడ్ విచ్ పాలసీ షిఫ్ట్? 1880లో ఒక కమిషన్ ఏర్పడింది. దానికి అధ్యక్షుడు సర్ రిచర్డ్ స్ట్రాచీ. అది ఎందుకోసం ఏర్పడిందంటే కమిషన్ కరువు విచారణ కమిషన్, ఫెమన్ ఎంక్వైరీ కమిషన్ అంటాం. ఎప్పుడు? 1880లో. దీన్ని ద గ్రేట్ ఫెమన్ అని కూడా అంటాం. అతి గొప్ప కరువు అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడంటే ఇది 1876లో స్టార్ట్ అయ్యి 1878 వరకు ఉంటుంది ఈ కరువు. దీన్నే మనం దక్కన్ కరువు అని కూడా పిలుస్తాం. దక్కన్ కరువు, లేకపోతే గ్రేట్ ఫెమెన్ అని కూడా దీన్నే పిలుస్తాం. గ్రేట్ ఫెమెన్, అతి గొప్ప కరువు అని కూడా చెప్పవచ్చు. దీన్ని అతి భయంకరమైన కరువు అని కూడా చెప్పవచ్చు. దాదాపు ఈ కరువు వల్ల దగ్గర ఒక 60 లక్షల నుంచి 1 కోటి మంది జనం చనిపోయారు ఆకలితో. స్టార్వేషన్ డెత్స్ అన్నమాట. ఆకలి చావులు చనిపోవడం, డిసీజెస్ రావడం, డిసీజెస్తో మళ్ళీ అది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది చనిపోవడం కూడా జరిగింది. ఎందుకు ఈ ఫెమైన్? ఎల్నినో ఎఫెక్ట్, వాటర్ లేదు, పంటలన్నీ దెబ్బతిన్నాయి, ఒక్క గింజ కూడా దక్కన్లో పంట అనేది లేదు. ఉన్న పంటని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి తోడు ట్యాక్సెస్, పన్నులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అదేవిధంగా దక్కన్లో మెయిన్గా ఇక్కడ బాంబే తీసుకుంటే, బాంబే ప్రావిన్స్ ఏదైతే ఉందో
అదేవిధంగా మద్రాస్ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఇవి బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండే. అదేవిధంగా మరి మైసూర్ అండ్ హైదరాబాద్ ఇవేమో ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నాయి. అంటే దక్కన్లో మొత్తం కూడా దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కరువు వచ్చింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ అదేవిధంగా పంజాబ్ ఏరియాలో కూడా వాయువ్య భారతానికి కూడా వ్యాపించింది ఈ కరువు. 1 కోటి మంది చనిపోయారంటే ఊహించుకోండి ఏ విధంగా ఉంది. అప్పట్లో కొన్ని పేపర్సు మనిషి పీక్కు తినడని కూడా రాశాయంట. అంటే చనిపోయిన వారి శవాలని పూడ్చకపోతే వాటిని ఆకలితో ఉన్న వాళ్ళు తిన్నారని రాశారంట. మరి అది ఎంత ఘోరంగా ఉందో తలుచుకుంటూనే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సరే, ఎనీవే, అయితే అలాంటి కరువు ఈ గ్రేట్ ఫెమెన్ ఏదైతే ఉందో దక్కన్ కరువు, దానికి వచ్చినటువంటి ఒక కమిషన్ స్ట్రాషి కమిషన్ వేస్తే ఆ స్ట్రాషి కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది అంటే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫ్యూచర్లో కరువు రాకుండా ఏం చేయాలి, కరువు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ఈ స్ట్రాషి కమిషన్ అడిగితే ఈ స్ట్రాషి కమిషన్ ఏం చెప్పిందంటే మెయిన్గా ఫస్ట్ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలి, జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని వారికి రిలీఫ్గా హెల్ప్ చేయడం కోసం పేదవారికి ఉచితంగా ధాన్యాన్ని సరఫరా చేయాలి అని చెప్పింది. ఎక్కడైతే కరువు ఉంటుందో ఆ కరువు ఏరియాలో పేదవారికి ఉచితంగా, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని కూడా చెప్పుకోవచ్చు, అంటే ఇక అతి పేదవారికి, అసలు లేని వారికి, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ లేదా ప్రిన్స్లీ స్టేట్లో కానీ చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి, లేదా జీతాల బదులు, అంటే జీతాలు అప్పుడు రేట్స్ ఎట్లుంటాయి ఊహించుకోండి. ఒకసారి కరువు వచ్చినప్పుడు విపరీతంగా ఉంటాయి, రేట్స్ హైక్ అయిపోతాయి, పెరిగిపోతాయి. అలాంటప్పుడు జీతము, అదే జీతం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు నెలకు జీతం అయితే 2 రూపాయలు లేదా 5 రూపాయలతో నెల సరుకులు వస్తే ఓకే. కరువు వచ్చిన టైంలో రేట్లు పెరిగిపోయి 20-25 రూపాయలు అయినాయి అనుకోండి, అంటే మంత్లీ సరుకులు, అంటే ఆ రోజు టైంది నేను చెప్తున్నా, శాలరీ మామూలుగా ఎగ్జాంపుల్కి 10 రూపీస్ అని చెప్తున్నా. 25 రూపాయలు అయితే అక్కడికి వచ్చే 10 రూపాయలు ఏం కొనుక్కుంటాడు? బట్ దానికి తగ్గట్టుగా శాలరీ పెంచండి అని చెప్పింది ఎవరు? స్ట్రాటజీ కమిషన్. ఉద్యోగులకైతే శాలరీ పెంచండి, లేదా ఫుడ్ని మీరే ప్రొవైడ్ చేయండి, ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వండి, పేదవారికి ఉచితంగా ఇవ్వండి, గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా కానీ ధాన్యాన్ని దాస్తే దాన్ని విడిపించాలి, గవర్నమెంట్ జోక్యం చేసుకొని అన్ని విధాలుగా అందరికీ ధాన్యాలు అందేటట్టుగా చూడాలి. ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసము కాలువలు నిర్మించాలి, అంటే నీటిపారుదల వ్యవస్థని బాగా డెవలప్మెంట్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే అంటే ఒక ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఫెమైన్ కోడ్ ఒకటి నిర్మించుకోవాలని చెప్పారు. అంటే ఒక నియమావళి, ఇట్లాంటి కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏం చేయాలని ఒక నియమావళి ఫస్టే ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పడం కూడా జరిగిందనమాట ఈ స్ట్రాటజీ కమిషన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆహార ఉపశమనం విషయంలో ప్రభుత్వ బాధ్యత పెంచబడుతుంది. ఇప్పుడు అదేగా చెప్పింది, అంటే ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫుడ్ రిలీఫ్, ఫుడ్ సాయం చేయాలి, అందరికీ ఆహార ధాన్యాలు సాయం చేయాలి. కరువు వచ్చినప్పుడు ఆహారమే కావాల్సింది అక్కడ. ఇక్కడ ఏంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు, యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలంటున్నాడు, ఫ్రీ మార్కెట్ మెకానిజం ఉండాలంటున్నాడు. అంటే స్వేచ్ఛా మార్కెట్ కానీ, సార్వత్రిక పౌర సరఫరాలు కానీ, కరువు బాధిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ డెవలప్మెంట్ చేయాలంటున్నాడు. ఇవన్నీ ఎలా ఉందంటే ఆకలి అయినప్పుడు అన్నం పెట్టకుండా బిర్యానీ స్టోరీ చెప్పినట్టు ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏంది, పౌర సరఫరా యూనివర్సల్గా పౌర సరఫరా చేయడం అనేది కుదరకపోవచ్చు, బట్ ఫ్రీ మార్కెట్ అనేది మెకానిజం అనేది ఇవన్నీ కూడా తర్వాత, నువ్వు బాగున్న తర్వాత ఇవన్నీ ఆలోచించవచ్చు. కానీ కరువు కాలంలో ఉన్నప్పుడు కావలసిన ఆహారాన్ని అందించాలి కాబట్టి ఆహార ఉపశమనం విషయంలో ప్రభుత్వ బాధ్యత పెంచాలి అని నొక్కి చెప్పిందనమాట ఈ విషయాన్ని స్ట్రాటజీ కమిషన్. ఈ 80లోనే కాకుండా ఒకసారి దీన్ని గ్రేట్ ఫెమైన్ ఎందుకన్నామంటే 1876-78లో వచ్చిందని గ్రేట్ ఎందుకన్నామంటే ఆల్రెడీ 60లో వస్తుంది, ఒకసారి 60, 36, 38 ఆ టైంలో వస్తుంది, 34 ఆ టైంలో, 36 టైంలో వస్తుంది. ఒక నియర్లీ ఆల్మోస్ట్ ఒక 250 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఘోరంగా వస్తుంది. అప్పుడు దాదాపు 3 crores మంది చనిపోతారు, ఎందుకంటే ఇంకా అప్పుడు అసలు ఇంకా ఎలాంటి ఫెసిలిటీసే లేవు.
అది మొత్తం అందుకని ఎక్కువ జనాభా చనిపోయారు. ఇక్కడ స్పెషాలిటీస్ ఉంటాయి. 250 ఇయర్స్ దాటిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, కాలువలు నిర్మాణం స్టార్ట్ అయినాయి, అన్నీ స్టార్ట్ అయినాయి, వైద్య రంగం కొద్దిగా డెవలప్ అయింది, అయినా కూడా చనిపోతారు. సో అందుకే దీన్ని గ్రేట్ అని పిలవడం జరుగుతుంది. గ్రేట్ ఫెమైన్ అని కూడా, దక్కన్ కరువు అని కూడా పిలుస్తారు, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే arrange the following events related to the Jallianwala Bagh massacre in chronological order. జలియన్వాలా బాగ్ మాస్కర్ అడుగుతున్నాడు. సో అంటే జలియన్వాలా బాగ్ నరమేధం గురించి ఈ కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటిని క్రోనలాజికల్ ఆర్డర్ వరుస క్రమంగా రాయమంటున్నాడు, ఆ సంఘటనల్ని కాల అనుగుణంగా. ఒకసారి ముందు చూద్దాం టైం ఏంటో, తర్వాత కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాటి గురించి. ఓకేనా? సో బ్రిటిష్ అధికారులు రౌలత్ చట్టాన్ని జారీ చేశారు. ఎస్, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోతుంది, అయిపోయిన తర్వాత మనకి డొమినెంట్ స్టేటస్ ఇస్తారంటారు, బట్ ఇవ్వరు. మనోళ్ళు తిరుగుబడుతుంటారు, ఉద్యమాలు స్టార్ట్ అవుతుంటాయి, రెవల్యూషనరీ ఉద్యమాలు స్టార్ట్ అవుతుంటాయి, దేశం భక్తి పెరుగుతుంటుంది మనోళ్ళల్లో. సో దాన్ని అణచడం కోసం ఎవరైతే దేశం కోసం ముందుకొచ్చి నినాదాలు చేస్తారో, సో వారిని అణచడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టమే రౌలత్ చట్టం. దీన్ని ఏమని పిలుస్తారంటే, ఇది గుర్తుంచుకోవాలి, అంటే చూసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, బట్ ఒకసారి చెప్తున్నా రాసుకోండి. రౌలత్ చట్టాన్ని ఏమని పిలుస్తారని కూడా క్వశ్చన్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ అంటారు. క్రైమ్స్ యాక్ట్ 1919 అంటారు. అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919 అన్న రౌలత్ యాక్ట్. రౌలత్ యాక్ట్ గల మరొక పేరు అన్నమాట ఇది. అరాచకపు ఏంటిది? అరాచకపు అండ్ మరియు విప్లవాత్మక నేరాల చట్టం 1919. అరాచకపు అండ్ విప్లవాత్మక నేరాల చట్టం అని రౌలత్ని అంటారు. రౌలత్ చట్టం ఎందుకన్నారంటే, దీనికి చైర్మన్గా చట్టం చేసేటప్పుడు జడ్జి అయినటువంటి సిడ్నీ రౌలత్, అతని పేరు సిడ్నీ రౌలత్ చైర్మన్గా ఉంటాడు. అందుకే దీన్ని రౌలత్ చట్టం అని పిలుస్తారు. యాక్చువల్ దాని పేరేంటి? అరాచకపు అండ్ విప్లవాత్మక నేరాల చట్టము. అనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919 అని అడుగుతారు. సో ఇదే రౌలత్. ఇది ఎప్పుడు వచ్చింది అంటే మార్చ్ 18, 1990. అసలు ఇది ఏం చెప్తుంది అంటే, ఎవరైతే విప్లవాత్మకంగా దేశద్రోహం చేసినా, ఇక్కడ అరాచకపు అంటే దేశద్రోహం అని వస్తున్నాడు, సెడిషన్ కింద మనం మాట్లాడవచ్చు. ఎవరైతే భారతదేశానికి స్వాతంత్రం కావాలి లేదా స్పెషల్ డొమినియన్ స్టేటస్ కావాలని అడుగుతారో వాళ్ళని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేసి ఎలాంటి విచారణ లేకుండా 2 సంవత్సరాలు జైల్లోనే ఉంచవచ్చు. దాని మీద ఎలాంటి లీగల్ యాక్షన్ అనేది ఉండదు. అక్కడ అడ్వకేట్ ఉండరు, ఎవ్వరు ఉండరు. నీకు డౌట్ వచ్చిందా, బ్రిటిష్ గవర్నమెంట్కి నీ మీద డౌట్ వచ్చిందా, నువ్వు విప్లవాత్మకంలో చేరినావు అంటే విప్లవ ట్రస్ట్లలో చేరినావు, బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా వర్క్ చేస్తున్నావు, నీకు దేశభక్తి, భారత్ మీద దేశభక్తి పెరిగిపోయి నువ్వు బ్రిటిష్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని వాళ్ళకి అనిపిస్తే నీ ఇల్లు సోదా చేయొచ్చు, ఎలాంటి వారెంటీ అవసరం లేదు, నిన్ను అరెస్ట్ చేయొచ్చు, ఎలాంటి ఇంటిమేషన్ నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాల వరకు నిన్ను జైల్లో పెట్టచ్చు. అదే ఇప్పుడైతే 24 hours 24 గంటల లోపు ఎక్కడ ఉండాలి? కోర్టు ముందు హాజరుపరచాలి. హాజరుపరచకపోతే మనం ఒక రిట్ వేయవచ్చు. ఏంటిది అది? హెబియస్ కార్పస్, హ్యావ్ ద బాడీ, అంటే అతన్ని చూపించమని మనం అడగవచ్చు. పోలీస్ అరెస్ట్ చేసినా కూడా కోర్టుల ద్వారా. మరి అప్పుడు 2 సంవత్సరాల దాకా చూపించాల్సిన అవసరం లేదు. అసలు అతను ఎక్కడున్నాడు కూడా ఎవరికి తెలియదు. అంటే హెబియస్ కార్పస్ అనేది ఇక్కడ ఏం చేయబడింది? ఒక విధంగా అమలుకు నోచుకోలేదు అని అర్థం. అంటే అది పని చేయకుండా చేసిన చట్టం ఏది? హెబియస్ కార్పస్ పని చేయకుండా చేసిన చట్టం ఏదని కూడా అడగొచ్చు మిమ్మల్ని. రౌలత్ చట్టం 2 సంవత్సరాల వరకు తను డిటైన్ చేసి జైల్లో ఉంచవచ్చు అనమాట. ఏ వ్యక్తినైనా డౌట్ వస్తే
బ్రిటిష్కి ఎగెనిస్ట్గా వర్క్ చేస్తున్నాడని డౌట్ వస్తే 2 సంవత్సరాలు జైల్లో పెట్టవచ్చు. సో దీనికి వ్యతిరేకంగా గాంధీ ఏం చేస్తాడంటే దేశవ్యాప్తంగా ఇది ఎప్పుడు ఏప్రిల్ 6వ తారీఖున 1919లో దేశం మొత్తం హర్తాలు చేయాలి, స్ట్రైక్ చేయాలి, అహింసా మార్గంలో సత్యాగ్రహం చేయాలి ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అని ఒక ఏప్రిల్ 5న న్యూస్ స్టేట్మెంట్ ఇస్తాడు. సో 6న దేశం మొత్తం చేస్తుంది. అది మొదలుకొను ఇక దేశంలో అన్ని ప్రాంతాలకు ఇది స్ప్రెడ్ అయిపోయి పంజాబ్లో కూడా విపరీతంగా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంటుంది. శాంతియుతంగానే ఒకసారి ఏం జరుగుతుందంటే ఏప్రిల్ శ్రీరామనవమి అయిపోయిన తెల్లారనమాట 9వ తారీఖు, అప్పుడు శ్రీరామనవమి 8కి వస్తుంది. శ్రీరామనవమి అయిపోయిన తెల్లారు కూడా జరుపుకుంటుంటే అక్కడ 1919లో శాంతియుతంగా ఒక ఇద్దరు ధర్నా చేస్తూ ఉంటారు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా. ఎవరెవరంటే డాక్టర్ సత్యపాల్ అండ్ డాక్టర్ కిచ్లు. డాక్టర్ సత్యపాల్ అండ్ డాక్టర్ కిచ్లు వీరిద్దరూ సత్యాగ్రహం చేస్తుంటే పంజాబ్లో అమృత్సర్లో. అయితే అక్కడ పంజాబ్ అమృత్సర్కి ఉన్నటువంటి గవర్నర్ ఎవరంటే లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి మైఖేల్ ఓడ్వయర్. అతను ఏం చేస్తాడంటే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేస్తాడు. ఎవరిని? సత్యపాల్ని, కిచ్లుని 9న. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనరు, అమృత్సర్లో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఎవరంటే ఇర్వింగ్. ఈ ఇర్వింగ్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ అనమాట ఇతను. సో ఇతను వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో అంటే స్టేషన్లో ఉంచడం జరుగుతుంది 9వ తారీఖు. ఇది తెలుసుకున్నటువంటి అమృత్సర్లోని ప్రజలు 10వ తారీఖు నాడు అంటే ఏప్రిల్ 10, 9th నాడు అరెస్ట్ అయ్యారు. 10వ తారీఖు నాడు స్టేషన్కి వెళ్తారు అందరూ ఊరేగింపుగా వెళ్ళి అక్కడ శాంతియుతంగా ఎందుకు అరెస్ట్ చేశారు, తనని రిలీజ్ చేయండి అని చెప్పేసేసి అప్పుడు కాల్పులు జరుపుతాడు ఇర్వింగ్. కాల్పులు జరిపితే వీళ్ళని చెల్లా చెదురు చేసేస్తాడు. వీళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఈ విషయం మొత్తం తెలుస్తుంది పంజాబ్కి. సత్యపాల్ కిచ్లుని అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలు 10వ తారీఖు వెళ్తే స్టేషన్కి వాళ్ళ మీద కాల్పులు జరిపిన విషయం మొత్తం తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అందరికీ తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 3 రోజుల తర్వాత 3వ రోజు, ఆ రోజు బైశాఖి అంటే పంజాబ్లో కొత్త సంవత్సరం అన్నమాట. అది మనకు ఉగాది కొత్త సంవత్సరం ఎలాగో అక్కడ బైశాఖి అనేది కొత్త సంవత్సరం. వాళ్ళకి ఏప్రిల్ 13 బైశాఖి వస్తుంది 1919లో. ఈ బైశాఖి రోజు వాళ్ళందా జలియన్ వాలా బాగ్ అనే ప్లేస్లో ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా అక్కడ రెండు ఎజెండాలు ఉంటాయి. ఒకటి సత్యపాల్ కిచ్లుని రిలీజ్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేశారు, శాంతియుతంగానే కదా జరుగుతుంది. ఇంకోటి 10వ తారీఖు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వీళ్ళ మీద కాల్పులు ఎందుకు జరిపారు, ఈ రెండింటి మీద వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేసుకుంటే అక్కడ అదే రౌలత్ చట్టం మీద కూడా మెయిన్లీ రౌలత్ చట్టం బేసే అది కదా, దానికి ఎగెనిస్ట్గానే ఇదంతా జరుగుతుంది. సో దీని గురించి చర్చించుకుంటున్న సమయము ఇది తెలిసి అక్కడ ఉన్నటువంటి జనరల్ ఎవరైతే ఉంటారో జనరల్ డయ్యర్ అన్నమాట ఇతను. ఈ జనరల్ ఇలాగ చెప్పింది ఓడ్వయర్ ఎవరు, మైఖేల్ ఓడ్వయర్ ఏమో కన్ఫ్యూజ్ అవసరం లేదు. మైఖేల్ ఓడ్వయర్ ఏమో పంజాబ్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఓడ్వయర్, ఈ డయ్యర్ ఏమో జనరల్. సో అయితే ఇతను ఏం చేస్తాడంటే మొత్తాన్ని పోలీస్ బలగాన్ని తీసుకొని మిలిటరీ బలగాన్ని తీసుకొని ఈ జలియన్ వాలా బాగ్ దగ్గరకు వచ్చి 13వ తారీఖు మీటింగ్ జరుగుతుంటే వాళ్ళకు చెప్పకుండానే ఓపెన్ ఫైర్ చేస్తాడు, కాల్చి పడేస్తాడు. 1650 రౌండ్లు దాదాపు
1650 రౌండ్ల కాల్పులు వాళ్ళ మీద చేస్తాడు. బట్ కొన్ని లెక్కల ప్రకారం అక్కడ అసలు చుట్టూ గోడ ఉంటుంది, మధ్యలో ఒక బావి ఉంటుంది, ఏమీ ఉండదు, చుట్టూ వీళ్ళే ఉంటారు. మెయిన్ గేట్ దగ్గర ఓపెన్ చేసి వీళ్ళు గేట్లో ఉంటారు, ఎదురుగా పోలేరు. గోడ చాలా హైట్గా ఉన్నాయి, మధ్యలో ఒకటే బావి. తప్పించుకుందామని ఆ తొందరపాటులో బావిలో దూకి కూడా చనిపోయారు చాలామంది అనేది చెప్తారు. దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం ఒక 290 మంది చనిపోయారంటారు. కానీ మదన్ మోహన్ మాలవీయ దీని మీద ఒక సబ్ కమిటీని వేసుకున్న తర్వాత మదన్ మోహన్ మాలవీయ దీనికి చైర్మన్గా ఉంటాడు. 500 పైన చనిపోయారని చెప్తాడు కాల్పులలో. సో ఏది నమ్మాలి? ఇది నమ్మొచ్చు, ఇక వాళ్ళ గవర్నమెంట్ లెక్కలైతే మనం నమ్మలేం. సరే, అయితే ఈ విధంగా జరిగినటువంటిది ఏప్రిల్ 13లో దీన్నే మనం జలియన్వాలా బాగ్ మాస్కర్ అంటాం. ఇది నరమేధం సృష్టిస్తాడు ఎవరు? జనరల్ డయర్. దీనికి అసలు కారకుడు ఎవడు? లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మైకేల్ ఒడ్వయర్ అనేది. ఆ కాల్పులలో గాయపడ్డ ఒక వ్యక్తి ఉధమ్ సింగ్. ఎవరు? ఉధమ్ సింగ్. ఈ ఉధమ్ సింగే మార్చ్ 13 జరిగింది. ఇప్పుడు అది ఏప్రిల్ 13 జరిగింది, అంటే ఒక నెల ముందే అదే డేట్న. కాకపోతే సంవత్సరం వేరు. 1940వ సంవత్సరంలో ఈ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మైకేల్ ఒడ్వయర్ని హత్య చేసేస్తాడు, కాల్చి పడేస్తాడు ఉధమ్ సింగ్. ఇక్కడే అతనికి గాయాలైతే తర్వాత కోలుకొని లండన్ వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి తనని ఈ చర్యకు కారకుడైనటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మైకేల్ ఒడ్వయర్ని కాల్చి పడేస్తాడు. ఆ తర్వాత తనని కూడా ఉరిదీస్తారు ఉధమ్ సింగ్ని. అయితే ఓకే, ఇది ఎప్పుడైతే కాల్పులు జరిగాయో జరిగిన తర్వాత ఏప్రిల్ 15 అక్కడ మార్షల్ లా విధిస్తారు. ఎక్కడ? పంజాబ్లో ఇక్కడ మొత్తంగా ఒక 5 జిల్లాలలో, అమృత్సర్లో కావచ్చు, లాహోర్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, గుజ్రన్వాల్లో కావచ్చు, లేకపోతే వాలియాపూర్ కావచ్చు, ఇక్కడ 5 జిల్లాల్లో మార్షల్ లా విధిస్తారు. ఎందుకంటే గొడవలు స్టార్ట్ అవుతాయి కదా, ఇంత విషయం జరిగింది, ఇక దేశం మొత్తం అట్టుడికిపోతుంది, ఎక్కువ గొడవలు అవుతాయి. సో అందుకని మార్షల్ లా విధించేసింది. ఎప్పుడంటే ఏప్రిల్ 15న. 13వ తారీఖు చర్య జరిగితే 15వ తారీఖు మార్షల్ లా ఇచ్చి మే 29 వరకు ఉంచుతారు. 1919లోనే మార్షల్ లా అక్కడ. సో ఈ కోపంతో వీళ్ళు చేసినటువంటి దురాగతంతో మన భారతీయులలో కొందరు కొన్ని వదులుకుంటారు. దాంట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్వుడ్ని వదులుకుంటాడు. సర్ అనే పదాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ చర్యకు అగైనెస్ట్గా తనకిచ్చినటువంటి ఒక హానర్ని వదిలేసుకుంటాడు, సర్ అనే బిరుదుని, నైట్వుడ్ని. సో అసలు దీని మీద ఒక కమిటీ కూడా నిర్వహిస్తారు. అసలు ఎలా జరిగింది ఏంటిదని తెలుసుకోవడానికి అంటర్ కమిషన్ అంటాం దాన్ని. ఇక్కడ ఉందా? లేదు లేకని ఎప్పుడైనా అడగవచ్చు. జలియన్వాలా బాగ్ మీద నియమించిన కమిషన్ అంటర్ కమిషన్, ఇది వాళ్ళకే సపోర్ట్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. వాళ్ళదే కదా, వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ. అంటర్ కమిషన్ వేస్తారు. అది ఎప్పుడు వేస్తారు? అది వచ్చేసి అక్టోబర్ 14న వేస్తారు. అక్టోబర్ 14న వేస్తారు. బట్ ఎనీవే, అయితే ఇప్పుడు ఒకసారి చూస్తే క్రోనలాజికల్ ఆర్డర్ చూస్తే బ్రిటిష్ అధికారులు రౌలత్ చట్టాన్ని జారీ చేశారు. జారీ చేశారు. అరాచకమైన విప్లవాత్మక నేరాల చట్టం, ఎనార్కికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్. ఎప్పుడు? మార్చ్ 18, 1919. ఓకే. నిరాయుధులైన ఆందోళనకారుపై జనరల్ డయర్ తన సైన్యాన్ని కాల్పులకు ఆదేశించాడు. ఎప్పుడు? ఏప్రిల్ 13, 1919. అమృత్సర్ వద్ద గల జలియన్వాలా బాగ్ వద్ద సామూహిక ఆందోళన సభ ఏర్పాటు చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 13, 1919. అమృత్సర్లో సైనిక చట్టాలు విధించబడ్డాయి, మార్షల్ లా. ఎప్పుడు? ఏప్రిల్ 15 to మే 29, 1919. నిరసన తెలియజేస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ తన సరైన విధిని వదిలేశాడు. ఎప్పుడు? ఏప్రిల్ తర్వాత, 15 తర్వాత. సో ఏప్రిల్లోనే, ఏప్రిల్ 15 తర్వాత వదిలేస్తాడు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇవి రెండు ఒకే డేట్తో ఉన్నాయి కదా. అంటే ఫస్ట్
మీటింగ్ పెట్టుకున్న తర్వాతనే కాల్పులు జరిగేది. సో అందుకని ఫస్ట్ వీళ్ళు మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు, సామూహిక ఆందోళన సభ ఏర్పాటైంది. ఇది ఫస్ట్ రావాలి, తర్వాత కాల్పులు రావాలి. సో ఫస్టే కాల్పులు వస్తే ఎవరు లేకుండా కాల్పులు ఎలా జరుపుతారు, ఖాళీ సభలో జరపరు కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇది రావాలి, తర్వాత ఇది రావాలి. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఏంటిది, రౌలత్ యాక్ట్ రావాలి మార్చ్ 18th. అంటే ఏ ఉండాలి, తర్వాత సి ఉండాలి, తర్వాత బి ఉండాలి, తర్వాత డి ఉండాలి, తర్వాత ఈ ఉండాలి. ఏసీబిడిఈ ఫస్ట్ వన్ ఆప్షను రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ ఫార్మ్డ్ ఇన్ 1936? 1936లో స్థాపించబడిన అఖిల భారత కిసాన్ సభ యొక్క ప్రధాన ఉద్దేశాలు. అఖిల భారత ఆల్ ఇండియా కిసాన్ సభ ఏఐకేఎస్ 1936 లక్నో సమావేశంగా, లక్నోలో ఐఎన్సి సమావేశం జరుగుతుంటే ఐఎన్సిలో ఉన్నటువంటి కొద్దిగా కమ్యూనిజం భావాలు ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా, విప్లవాత్మక భావాలు ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా రైతుల కొరకు ఒక సంఘం అనేది ఉండాలని, ఆల్రెడీ అంతకుముందే స్టేట్లో వివిధ స్టేట్లలో ప్రావిన్స్లలో రైతులకు ప్రత్యేక సంఘాలు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన మద్రాస్ ప్రెసిడెన్సీ తీసుకుంటే అప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి 1928లో ఎన్జి రంగా, ఎవరు, ఎన్జి రంగా గారు ఆంధ్ర రైతు సంఘం అని ఆంధ్ర రైతు సంఘం ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా బీహార్లో సహజానంద సరస్వతి గారు, అదేవిధంగా అవధ్లో రామచందర్ గారు, అదేవిధంగా యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్లో అక్కడ ఉన్నటువంటి గౌరీశంకర్ మిశ్రా, ఇలా వివిధ రాష్ట్రాలలో ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అంటే రాష్ట్రం వరకే రైతు సంఘాలనే ఏర్పడతాయి. ఇలా కాదు దేశానికంతా ఒక రైతు సంఘం ఉండాలని చెప్పేసి 1936 లక్నోలో జరిగేటటువంటి కాంగ్రెస్ సభలో ఎవరైతే కమ్యూనిజం భావాలు ఉంటాయో రైతుల గురించి వీళ్ళు ఒక సభ ఉండాలని, స్టేట్ కాకుండా ఒక ఆల్ ఇండియా ఉండాలని అఖిల భారత రైతు సంఘాన్ని ఏర్పరచుకుంటారు. దీనికి అధ్యక్షుడిగా అంతకుముందు ఆల్రెడీ 1929లోనే బీహార్లో ఒక స్టేట్, అంటే బీహార్ స్టేట్ బీహార్ ప్రావిన్స్ కిసాన్ సభ బీపీకేఎస్, బీహార్ ప్రావిన్స్ అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రావిన్స్కి ఒక రైతు సభను ఏర్పాటు చేసుకుంటారు. దానికి అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే స్వామి సహజానంద సరస్వతి ఉంటాడు, అతనే దీనికి అధ్యక్షుడు అవుతాడు. ఎన్జి రంగా గారు ఆంధ్ర రైతు సంఘం 1928లో ఏర్పరిచారు కదా, ఇతను ఈ ఏఐకేఎస్కి సెక్రటరీగా అవుతాడు. సెక్రటరీ ఏమో మన తెలుగువాడు ఎన్జి రంగా. బీహార్కి ఆల్రెడీ ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి రాష్ట్ర కిసాన్ సభకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్వామి సహజానంద సరస్వతి, ఇతను అధ్యక్షుడు. ఏఐకేఎస్కి అధ్యక్షుడు ఎవడు, స్వామి సహజానంద సరస్వతి గారు. సెక్రటరీ ఎవరు, మన తెలుగువారు ఎన్జి రంగా గారు. సో ఇది ఏర్పడుతుంది. ఓకే, ఇప్పటికీ ఉందండి ఇది ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది. ఇప్పటికీ సిపిఎం పార్టీకి ఒక అధికార రైతు సంఘం ఇది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ వాళ్ళు ఇప్పటికీ, ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కి స్టూడెంట్ యూనియన్స్ రైతు యూనియన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు సిపిఎం పార్టీకి ఈ ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది ఏంటిదంటే ఒక రైతు వింగ్ అనమాట, ఫార్మర్ వింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ ఉద్దేశాలు ఏంటిదని అడుగుతున్నారు. ఐఎన్సీ దీన్ని ఏర్పాటు చేసిందంటే సింపుల్గా చెప్పొచ్చు, వీళ్ళు స్వాతంత్రంకు సపోర్ట్ చేశారు, స్వాతంత్ర్యానికి సపోర్ట్ చేశారు. ఓకే, అంటే స్వాతంత్ర ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు, అక్కడి నుంచి ఏర్పడింది, ఇచ్చారు, పక్కా ఉంటుంది అది. భూ సంస్కరణలు, భూములను పునఃపంపిణీ చేయాలి, కమ్యూనిస్టు భావజాలమే అది కదా. జమీందారు వ్యవస్థని రద్దు చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. జమీందారు వ్యవస్థని తీసేసి భూమిని పేదవారికి, ఎవరికైతే భూమి లేదో వారికి పంచాలి అనేది ఆల్ ఇండియా కిసాన్ సభ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఇది ఖచ్చితంగా ఉంటుంది. భూ సంస్కరణలు తీసుకురావాలి, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఒక లిమిటేషన్ పెట్టాలి, అది తిరిగి ప్రభుత్వం తీసుకొని తిరిగి పేదవారికి, భూమి లేని వారికి పంచాలి అనేది, పునఃపంపిణీ చేయాలనేది దీని కాన్సెప్ట్. ఇది కూడా ఉంటుంది.
కర్మాగారాల్లో మెరుగైన పని పరిస్థితులు. కర్మాగారాలు అంటే ఫ్యాక్టరీస్కి సంబంధించి ఇక్కడ ఎక్కడా కూడా ఇది మాట్లాడలేదు రైతులది. సో ఇది ఫ్యాక్టరీస్, దీనికి సంబంధం లేదు. కర్మాగారాలకి ఫ్యాక్టరీస్కి సంబంధం లేదు. రైతులు, రైతు కూలీల హక్కులు, వాళ్ళ గురించి, వాళ్ళ రైట్స్ గురించి పోరాడింది ఇది. ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. సో ఏముండాలి అక్కడ? బి ఉండొద్దు. అంటే ఏసిడి, బి ఉండొద్దు. సింపుల్గానే ఇచ్చాడు క్వశ్చన్. బట్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారత విభజనకు సంబంధించి సంఘటనల్ని కాలక్రమంగా రాయమంటున్నాడు. అరేంజ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ద పార్టిషన్ ఆఫ్ ఇండియా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటున్నాడు. సో చూస్తే ఓకే, ఫస్ట్ మౌంట్ బాటల్ ప్రణాళిక అన్నాడు. లెంతీ అవుతున్నట్టుంది, ఫాస్ట్గా చెప్దాము. బట్ లెంతీ అయినా పర్లేదు, మీరు కొద్దిగా ఫాస్ట్ పెట్టి చూడండి, మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఎంత లెంతీ అయినా కావాలనే లెంతీగా ఎక్కువ మ్యాటర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ క్వశ్చన్స్ని ఒక 5 minutes కూడా అవసరం లేదు, టక క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ మీకు యూజ్ కావాలి అనే చెప్పడం జరుగుతుంది. నా ఉద్దేశం అది. మౌంట్ బాటల్ ప్రణాళిక. ఓకే, మౌంట్ బాటల్ ప్రణాళిక వచ్చి దేశ విభజన కోసం చేస్తాడు మౌంట్ బాటన్. ఎప్పుడు ఇది? June 3, 1947లో చేస్తాడు. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య, మాకు ప్రత్యేక దేశం కావాలి అని చెప్పేసి ముస్లిం లీగ్ డిమాండ్ చేస్తుంది. మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే ఒకటి చేస్తారు వీళ్ళు. ఆ డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడంటే ఆగస్ట్. ఈ డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడైతే వీళ్ళు ప్రకటించారో August 16th, 1946 విపరీతమైన స్ట్రైక్స్ జరుగుతాయి, నిరసనలు జరుగుతాయి. మామూలు రచ్చ చేయరు వీళ్ళు. ఆ టైంలో ఆందోళనలు ఎక్కువైపోతాయి. ఆ పంజాబ్ ఏరియాలో ఉన్నటువంటి, అంటే ప్రజెంట్ పాకిస్తాన్ ఏరియా, ఇటువైపు ఉన్నటువంటి బెంగాల్ ఏరియాలో విపరీతంగా గొడవలు జరుగుతాయి. హిందువులను ఊచకోత కోసిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఎనీవే, అంత డెప్త్ ఇప్పుడు వెళ్ళట్లేదు, అది వేరే విషయాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య విభజనకై రాడిక్లిప్ రేఖ. రాడిక్లిప్ రేఖ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు గుజరాత్ కానీ, ఇటువైపు వచ్చేసి ఇక్కడ ఇది బంగ్లాదేశ్ కానీ, అంటే ఇక్కడ అండ్ ఇక్కడ గుజరాత్ నుంచి ఈ కాశ్మీర్ ఇక్కడ వరకు ఇది లైన్ విభజిస్తారు. ఎందుకంటే ఇది పాకిస్తాన్, ఇది పాకిస్తాన్. అప్పుడు తర్వాత ఇది బంగ్లాదేశ్ అయింది 1971లో, విడిపోయింది పాకిస్తాన్ నుంచి. బట్ అప్పుడు పాకిస్తానే కదా. అంటే ఇప్పుడు ఈ రాడిక్లిప్ రేఖ అనేది బార్డర్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి గుజరాత్ నుంచి ఇటువైపు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ బార్డర్ వరకు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి, ఇది బెంగాల్ ప్రాంతం అనుకుంటే, ఇది బెంగాల్ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇది అస్సాం, ఇది మేఘాలయ ప్రాంతం, ఇక్కడ మేఘాలయ ఉంటుంది ఇది. సో ఇది అంతా కూడా ఇక్కడ మిజోరాం త్రిపుర ఉన్నటువంటి మిజోరాం త్రిపుర ఏరియా ఇది ఇక్కడి వరకు. అంటే ఇక్కడ బంగ్లాదేశ్ని వేడి చేసే లెక్క రేఖ లైను రాడిక్లిప్పే. అదేవిధంగా ఇక్కడ పాకిస్తాన్ని వేరు చేస్తున్నటువంటిది రాడిక్లిప్పే. బట్ ఆ టైంలో పాకిస్తానే ఒకటే కాబట్టి మన క్వశ్చన్ ఇప్పుడు ఒకళ్ళు బంగ్లాదేశ్ని వేరు చేస్తుంటే రాడిక్లిప్, పాకిస్తాన్ వేరు చేస్తుందన్నా రాడిక్లిప్పే. సో అది ఎప్పుడు ఖరారు చేశారు అంటున్నారు, ఎప్పుడు అనౌన్స్ చేశారు అని చెప్పుకోవచ్చు డైరెక్ట్గా. అది August 17, 1947లో చేస్తారు. యాక్చువల్లీ మనకు August 15th ఇండిపెండెన్స్ వచ్చింది, వాళ్ళకు 14th వస్తుంది, తర్వాత రిలీజ్ చేస్తారు. ఎందుకంటే గొడవలు ఎక్కువైతే ఏమోనని చెప్పేసి అంతకుముందే డిసైడ్ చేస్తుంది ఇది రాడిక్లిప్ లేఖని, ఆ లైన్ని. కాకపోతే లేట్గా అనౌన్స్ చేస్తారు ఇండిపెండెన్స్ తర్వాత. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర చట్టం, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్స్ పాస్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్ అంటున్నాడు. సో ఇది వచ్చేసేసి ఇది జూలై. ఎప్పుడైతే June 3న మౌంట్ బాటన్ ఒక రిపోర్ట్ ఇస్తాడో, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ జూలై 5th 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది పాస్ అవుతుంది లండన్లో బ్రిటిష్ పార్లమెంట్లో. సో ఇప్పుడు చూస్తే ఒక క్రోనలాజికల్ ఆర్డర్గా ఇప్పుడు చూస్తే 46 ఉన్నది ఒకటి ఉంది కాబట్టి ఫస్ట్ బి రావాలి. 47లో అన్ని 47లే ఉన్నాయి. ఆగస్టులో 2 ఉన్నాయి, జూన్ 1 ఉంది, జూలై ఉంది. అంటే ఆగస్ట్ 1 ఉంది ఇక్కడ, ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. జూన్ రావాలి అంటే ఏ రావాలి, తర్వాత జూలై రావాలి
అంటే డి రావాలి. తర్వాత ఆగస్ట్ లాస్ట్లో రాడ్ క్లిప్ రావాలి అంటే సి రావాలి. బిఏడిసి రావాలి. బిఏడిసి బిఏడిసి బిడి బిఏడిసి లేదు అసలు. అంటే ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా. అసలు యాక్చువల్లీ ఇది ఇద్దాం అనుకుంటాడు. బిఏడిసి బిఏ ఇచ్చాడు, డిసి బదులు సిడిని ఇటు వేసాడు. సో మీరు కరెక్షన్ చేసుకోండి. ఇది ఆప్షన్ ప్రకారం, దీని ప్రకారం అయితే తప్పే. బట్ ఇక్కడ మీరు చేయాల్సింది బిఏడిసి అని, బిఏడిసి ఇది, లేకపోతే 5th అని పెట్టుకొని ఇది బిఏడిసి అని పెట్టుకొని ఆన్సర్ దీన్ని చేసుకోండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఒకసారి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా సజెషన్స్ ఉన్నా లేదా ఏదైనా ఎనీ ఎంక్వైరీ ఏదైనా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి రెస్పాన్స్ అవుతాను. మీకు ఖచ్చితంగా టోటల్గా ఇండియన్ హిస్టరీ మీకు ఇవ్వబడుతుంది డైలీ. బట్ దీంతో పాటుగా మిగతా సబ్జెక్ట్స్ను కూడా మీకు క్లారిటీతో ఇవ్వడానికి కొంత ప్రణాళిక జరుగుతుంది. సో ఆ దృష్టిలో మీరు ఉంచుకోండి. కొద్దిగా ఎక్కువగా ఇప్పటి నుంచే హార్డ్ వర్క్ చేయండి. రోజు ఒక 1/2 అవర్, 1 అవర్, 2 అవర్స్. మీరు జాబ్ చేస్తున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్, 1 అవర్ వీడియో చూస్తూ ఉండండి. మీకు డెఫినెట్లీ మీకు తెలియకుండా నోటిఫికేషన్ టయానికి మీకు సిలబస్ అనేది అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.